రాజమౌళి బాహుబలి 3 తీస్తారనే ప్రచారం అలా మొదలైందో లేదో ఇలా కథ పుట్టుకొచ్చేసింది. ఇదిగో ఇదే బాహుబలి 3 కథ అంటూ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. సరే కథే కదా అని చదివితే చివరిలో ఇచ్చిన ట్విస్ట్ చూస్తే అది భక్త సందేశం అని అర్థమైంది. ఆ కథేంటో చూడండి మరి. మహేంద్ర బాహుబలి మహిష్మతి రాజ్యానికి రాజవుతాడు. అవంతికను వివాహం చేసుకుంటాడు. అయితే చరిత్ర రిపీట్ అవుతుంది. శివగామి దేవసేన తరహాలోనే అవంతిక దేవసేనకు మధ్య కూడా వైరం ఏర్పడుతుంది. అదే సమయంలో మహేంద్ర బాహుబలి అవంతికలకు కొడుకు పుడతాడు. అతడి పేరు నరేంద్ర బాహుబలి. అయితే అవంతిక దేవసేనల మధ్య ఏర్పడే వైరం అంతర్యుద్ధానికి దారితీస్తుంది. కుటుంబ రాజకీయాల ఫలితంగా మహేంద్ర మరణిస్తాడు. ఈ నేపథ్యంలో నరేంద్ర జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటాడు. ఫలితంగా నరేంద్ర ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇంకా కథే రాయలేదు. కానీ యూట్యూబ్, సోషల్ మీడియాలో కట్టుకథలు చాలా పుట్టేశాయి. గతంలో బాహుబలి 2 గురించి కూడా ఇలాగే కథలు వరుసకట్టాయి. అయితే సినిమా విడుదల తర్వాత అవన్నీ ఉత్తిదే అని తేలింది. సినిమా పూర్తయ్యేసరికి ఇంకా ఎన్ని కథలు పుడతాయో చూడాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.